వరల్డ్ కప్ ఐసీసీ 2025 బంగ్లాదేశ్ ఉమెన్స్ టీం విశాఖకు చేరుకున్నారు. విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గాన గ్రాండ్ బై హోటల్ కి బయలుదేరారు. ఈ నెల 13వ తేదీన పీఎం పాలెం ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో సౌత్ ఆఫ్రికాతో తలపనున్నారు. రేపు విశాఖకు ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్ చైర్మన్ జైషా చేరుకోనున్నారు. మంత్రి లోకేష్ తో కలిసి విమెన్స్ వరల్డ్ కప్ మ్యాచ్ ను తిలకించనున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత తాజా సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. అనురాధ, విశాఖపట్నం వేదికగా జరుగుతున్న అంతర్జాతీయ మహిళా క్రికెట్ మ్యాచ్లకు సంబంధించి ప్రస్తుతం మ్యాచ్లు జరుగుతూ ఉన్నాయి. రేపు కూడా ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఆ మ్యాచ్ వీక్షించేందుకు నారా లోకేష్ కూడా వస్తున్నారు. అలాగే అమిత్ షా, జైషా కూడా ఆ మ్యాచ్ ని వీక్షించేందుకు వస్తున్నారు. అలాగే ఎల్లుండో కూడా మ్యాచ్ జరగనుంది. దక్షిణాఫ్రికాతో ఎల్లుండో మ్యాచ్ లో తలపడనున్నారు. అయితే ఈ మ్యాచ్లకు సంబంధించి భారత జట్టు ఖచ్చితంగా రేపు జరగబోయే మ్యాచ్ లో విజయాన్ని సొంతం చేసుకునేందుకు ఇప్పటికే ముమ్మరమైన సాధన అయితే చేసుకున్నారు. అయితే గత మ్యాచ్లు వాళ్ళు ఓడిపోయినప్పటికీ కూడా రేపు మాత్రం విజయోత్సవంతో మ్యాచ్ ని పూర్తి చేయాలన్న సంకల్పంతో భారత జట్టు అయితే మాత్రం ముందుకు వెళ్తా ఉంది. మిగిలిన వాళ్ళు కూడా అంతే సంకల్పంతో ఆడుతా ఉన్నారు. అయితే మొత్తానికి చూసుకుంటే కనుక ఏసీఏ విడిసిఏ స్టేడియంలో ఈ మహిళా అంతర్జాతీయ ప్రపంచ క్రికెట్ మ్యాచ్లు అయితే జరుగుతూ ఉన్నాయి. రేపు ఇండియా ఆస్ట్రేలియా మ్యాచ్ జరగనుంది. ఎల్లుండి దక్షిణాఫ్రికాతో జరగనుంది. అయితే వీటికి సంబంధించి ఇప్పటికే ప్లేయర్స్ కూడా విశాఖపట్నంకి చేరుకున్నారు. విశాఖపట్నం ఎయిర్పోర్ట్ కి ఇప్పుడు చేరుకొని వాళ్ళంతా కూడా ఒక ప్రైవేట్ హోటల్లో బస్ చేసి రేపు ప్రాక్టీస్ చేస్తారు దక్షిణాఫ్రికా జట్టు. అయితే ఇప్పటిదాకా చూసుకుంటే కనుక ఇప్పటిదాకా వచ్చిన మ్యాచెస్ లో గత మ్యాచ్ లో ఇండియా ఓడిపోయినప్పటికీ కూడా రేపు జరగబోతున్న మ్యాచ్ లో మాత్రం ఖచ్చితంగా విజయాన్ని సొంతం చేసుకోవాలన్న లక్ష్యంతో అయితే మాత్రం భారత జట్టు ప్రాక్టీస్ చేస్తా ఉన్నారు. వారికి అనుకూలమైన వాతావరణం కూడా ఉండే అవకాశం ఉందని క్రికెట్ అభిమానులు అలాగే నిపుణులు కూడా చెప్తా ఉన్నారు. ఎందుకంటే ఏడీసీఏ స్టేడియం కు సంబంధించి ఆ స్టేడియంలో పిచ్లు అవి కూడా చాలా అనుకూలంగా ఉంటాయి. ఇక్కడ వాతావరణం అంతా కూడా అలవాటైన వ్యక్తులు కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా దాన్ని వాళ్ళకి ఫేవర్ గా చేసుకునే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ మ్యాచ్ అయితే మాత్రం గెలిచేందుకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. అందుకు తగినట్లుగా మ్యాచ్ ఫిట్నెస్ ఉండాలి, టీమ్ ఫిట్నెస్ ఉండాలి. వీళ్ళందరూ కూడా ఆ విధంగా ప్లానింగ్ గా కనుక వెళ్తే కనుక ఖచ్చితంగా రేపు మ్యాచ్ అయితే మాత్రం విజయం తప్పకుండా వరిస్తుందని చెప్పేసి ఇటు అనలిస్టులు అలాగే అభిమానులు కూడా ఎంతో ఆశగా అయితే మాత్రం ఎదురు చూస్తూ ఉన్నారు. భారత్ మహిళా క్రికెట్ జట్టు కూడా అంతే సంకల్పంతో ఇప్పటిదాకా అయితే ప్రాక్టీస్ చేస్తూ వస్తూ ఉన్నారు. అయితే రేపటి మ్యాచ్ అయితే చాలా ప్రతిష్టాత్మకంగా ఉండే అవకాశం మాత్రం కనిపిస్తా ఉంది. ఎల్లుండి దక్షిణాఫ్రికా జట్టు కూడా ఆడుతుంది. ఇక్కడ దీనికి సంబంధించి మొత్తం మహిళా క్రికెటర్స్ అంతా కూడా ఇక్కడ విశాఖపట్నంలో ఉండి రేపు జరగబోయే మ్యాచ్ లో అయితే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా ఒక విన్నింగ్ మ్యాచ్ ని చేయాలన్న సంకల్పంతో మాత్రం ముందుకైతే వెళ్తా ఉన్నారు. మొత్తానికి చూసుకుంటే కనుక మ్యాచ్ ని వీక్షించేందుకు కూడా అభిమానులు చాలా ఆసక్తి అయితే మాత్రం కనబరుస్తున్నారు. రేపు మ్యాచ్ కి సంబంధించి మంత్రి నారా లోకేష్ ఇక్కడికి వచ్చి క్రీడాకారులతో మ్యాచ్ ని స్టేడియంలో వీక్షించడంతో పాటు వారితో కాసేపు మాట్లాడే అవకాశం కూడా ఉంది. అలాగే జైషా కూడా ఈ మ్యాచ్ కి అటెండ్ అవుతున్న నేపథ్యంలో రేపు మ్యాచ్ అయితే మాత్రం చాలా ప్రతిష్టాత్మకంగా జరిగే అవకాశం.